నమస్తే, నా పేరు కళ్యాణ్ దిలీప్ సుంకర. వెల్కమ్ టు కామనర్ లైబ్రరీ. స్ట్రైట్ టు ద పాయింట్. పవన్ కళ్యాణ్ గారు మీరు మారాలి. నేరుగా మిమ్మల్ని కలిసినప్పుడు ఇప్పుడు అలాంటి చెప్తా ఉంటే మన స్టేచర్ సరిపోద్దా లేదా, ఆయనతో ఇలాంటివన్నీ మాట్లాడడానికి అనేటువంటి ఒక డైలమా ఉంటుంది. మిమ్మల్ని చూసినప్పుడు ఆ ఆరా వల్ల, లేకపోతే ఆ అడ్మిరేషన్ వల్ల, లేకపోతే ఆ ఫ్యాన్ బాయ్ మూమెంట్ వల్ల సర్వసాధారణంగా చాలా మాడదాం అనుకుని వచ్చి మాట్లాడకుండా వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు చాలా లక్షలాది మంది ఉంటాయి. నేను ఇప్పుడు బహిరంగంగా పవన్ కళ్యాణ్ గారి గురించి ఎక్కడ విమర్శించడం కానీ మాట్లాడడం కానీ చేయలేదు, కానీ దిస్ ఈజ్ హై టైం. ఎందుకో నాకు రిస్క్ తీసుకుని చెప్పాలనిపించింది. అదేంటి అంటే, నిజ జీవితంలో కానీ రాజకీయ జీవితంలో కానీ మీరు నటించడం కొంచెం నేర్చుకోవాలి అనేటువంటిది నా అభిప్రాయం. నన్ను ఒక్క స్టేట్మెంట్తో తప్పుగా తీసుకోవద్దు. ఎందుకంటే అండి, ఇది పవన్ కళ్యాణ్ గారి దగ్గర చేరితే ఒకవేళ సార్, నా ఉద్దేశం ఏంటంటే చాలా సింపుల్ లాంగ్వేజ్లో సార్, చంద్రబాబు నాయుడు గారి వెనకాతలో ఉన్నటువంటి పరిణితి చెందిన సామాజిక వర్గం వేరు, జగన్మోహన్ రెడ్డి గారి వెనకాతలో ఉన్న సామాజిక వర్గం వేరు. 1,00,000 కోట్ల రూపాయల అభియోగం ఉన్నటువంటి వ్యక్తి, పోను అందులో అర్ధభాగం 50,000 కోట్లు, పోను అందులో దశమ భాగం 10,000 కోట్ల రూపాయలు, 5,000 కోట్ల రూపాయలు అయినా ఒకళ్ళ అక్రమార్జితం చేసి ఉండొచ్చు అని అటాచ్మెంట్ల ద్వారానో అనుకోని విధంగా పెరిగినటువంటి ఆయన సంపద గ్రాఫ్ పరంగానో తెలుస్తున్నప్పటికీ ఆయన సామాజిక వర్గంలో ఎవరూ కూడా అత్యధికులు దుష్ప్రచారం చేయడం నేను చూడలా. పెద్దిరెడ్డి గారు లాంటి వాళ్ళు, అంటే ఈయనకంటే పెద్ద రాజకీయ అనుభవం ఉన్నటువంటి సొంత సామాజిక వర్గం వాళ్ళు కూడా ఆయనకు మద్దతు ఇచ్చి ఆయన లీడర్షిప్ని ఛాలెంజ్ చేయకుండా నిలబడ్డటువంటి వ్యక్తులు నాకు తెలుసు. ఇక వైఎస్ఆర్సీపీ కోసం జైలుకి వెళ్ళినటువంటి కార్యకర్తలు సైతం ఎమ్మెల్యే టిక్కెట్లు అడగినటువంటి పరిణితి చెందిన మిత్రులు నాకు ఉన్నారండి వైఎస్ఆర్సీపీ పార్టీలో. అంటే వాళ్ళ సాక్రిఫైజులతో పోలిస్తే మన పార్టీలో చాలామంది నాతో సహా ఏమీ చేయనట్టే, కానీ కదిపితే ఎమ్మెల్యే టిక్కెట్ తప్ప ఇంకేమీ మాట్లాడడం మీ దగ్గర. అలాంటి సామాజిక వర్గ నేపథ్యాన్ని చిరంజీవి గారు టికెట్లు అమ్ముకున్నారంట, పవన్ కళ్యాణ్ గారు 200 కోట్లు తీసుకున్నారంట అని మాట్లాడేటువంటి అల్పమైన సామాజిక వర్గ అత్యధికులు ఉన్నటువంటి దాన్ని మీరు దృష్టిలో పెట్టుకుని మరింత నటనా స్ఫూరితమైన విధానంలో వాళ్ళని సవరదీస్తే తప్ప వాళ్ళ మనతో యాలీ అవ్వరండి. ఇదొక్క కాపు సామాజిక వర్గ ఆస్పెక్ట్లోనే కాదు. నేను నిరాడంబరంగా ఉంటున్నాను కదా, నేను నిష్పక్షపాతంగా ఉంటున్నాను కదా, పారదర్శకంగా ఉంటున్నాను కదా అంటే రాజకీయాలు కొంచెం కష్టంగా ఉంటాయండి. మీరు ఒకసారి పరిశీలించినా మీకే అర్థమవుతుందండి ఆ విషయం కూడా. నటనండి అంటే మనం ఆడికి ఏం చేసినా చేయకపోయినా పిలిచి చెప్పేటువంటి ఆ 4 కబుర్లు, నీకెందుకు నేను ఉన్నాను, నేను చూసుకుంటాను కదా అని చెప్పేటువంటి అష్యూరెన్స్లే సామాన్యులు కోరుకుంటున్నారేమో అనేటువంటిది నా పరిశీలన తర్వాత నాకు అర్థమైన విషయం సార్. నేను చేయలేనని చెప్తున్నాను, చేయగలిగేది చేస్తానని చెప్తున్నాను, ఎవరికి రాంగ్ కమిట్మెంట్స్ ఇవ్వట్లేదు కదా, అరే మీరు ముందు పని చేయండి అంటున్నాను, ఎవరికి ఎమ్మెల్యే కమిట్మెంట్స్ ఇవ్వట్లేదు కదా, ఎంపీ కమిట్మెంట్లు ఇవ్వట్లేదు కదా అంటే సార్ అది మనకి టఫ్ ట్రైల్ అండ్ టఫ్ టెరైన్ అవుతుందనేది నా అభిప్రాయం అండి. మీరు సినిమాల్లో డ్యాన్సులు చేశారా చేయలేదా, లేకపోతే మీరు పెద్ద పెద్ద భారీ ఎత్తు ఫైట్లు చేశారా చేయలేదా, ఏమీ అవసరం లేకుండా మాలాంటి కొన్ని లక్షల మందిని, కోట్ల మందిని కూడా ఆకట్టేసుకున్నారండి. అంటే మామూలుగా మీరు నడుస్తూ వస్తే 1 crore 2 crore వ్యూస్ కూడా కొద్దిగా కంటగింపుగా ఉంటుంది, కానీ ఇతర హీరో ఫ్యాన్స్ కలిగిన ఆ స్థాయికి వచ్చారంటే మీరు ఏం చేసినా చేయకపోయినా జస్ట్ మీ గెస్చర్స్తో ట్రెండ్లో ఇవన్నీ అయిపోయినాయి సార్. పొలిటికల్ ఎరీనాలో అలా అవ్వదండి. యూ హ్యావ్ టు క్యాలిక్యులేటెడ్లీ యాక్ట్ యాజ్ పర్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ సొసైటీ నార్మ్స్ అండి. ఖచ్చితంగా నేను ఐ డోంట్ నో మీరు ఎలా తీసుకుంటారో కానండి, ఇట్స్ ఓకే. అంటే నాకు కొత్తగా నేను కాలిపోయేదే ఉంటుంది లేని సాహసంతో కాబట్టి నేను మాట్లాడడం కానండి, నటించాలండి. మీరు అప్పుడప్పుడు పిల్లత్వం ఆడికి టిక్కెట్ ఇవ్వలేమని సంగతి మనకు తెలుసు కదా అని ఆడి చెప్పే తప్పు కూడా అవతలోడు. మీరు పిలవాలి, అదేంటది నీ రాజకీయ భవిష్యత్తు నేను చూసుకుంటాను కదా, నువ్వు పని చేయని చెప్పాలి, పోరాడుతున్నావు నువ్వు వెళ్ళని చెప్పాలి, నీకు ఎందుకు జైలుకి వెళ్ళి నువ్వు జైలుకి వెళ్తే నా దృష్టిలో ఇంకా పడతావు అనేటువంటి విషయం చెప్పాలి. ఖచ్చితంగా మనం ఆ టైపు పాలిటిక్స్ చేయకుండా కార్యకర్తల జీవితాలు మన కమిటీలు వేస్తే నియోజకవర్గాల్లో తొక్కేస్తారేమో, తొక్కబెట్టి నార తీసేస్తారేమో అనుకుంటే అలా ఒప్పుకోరండి. మీ బాస్ పార్టీ కమిటీ వేసాడని అడుగుతున్నారండి. ఏస్తే ఎవడకడ కాలిపోయాడు అనుకోండి సార్, పార్టీకే మైలేజ్ కదా అన్నాను నేను. మీరు హ్యుమానిటేరియన్ వాల్యూస్ పాలిటిక్స్ని కలిపితే మాత్రం కొంచెం కష్టం అవుతుంది సార్. బయట మీకు నేను చెప్పలేకపోతున్నాను. నేను వేసేయండి సార్, రాయలసీమలో ఎంత పెద్ద పోటీగాళ్ళు ఇన్ఛార్జ్షిప్ తీసేసుకుంటాడు, ఎవడంత పని చేస్తాడో తెలిసిపోద్ది కదా సార్ జనాలకు కూడా. ఒకసారి నిలబడలేడు అంగో నేను 4-5 ప్రయత్నాలు చేసినా నిలబడలేదని చెప్పడానికి ఉంటుంది కదండి. ప్రాక్టికాలిటీ ఏంటి, రియాలిటీ ఏంటని మిమ్మల్ని హార్డ్ కోర్గా అభిమానించే వాళ్ళు మాకు తెలుస్తుందండి, కానీ రియాలిటీ ఏంటనేటువంటిది ఎవరికి అక్కర్లా.
మిగతా వాళ్ళ కార్యకర్తలు సమిధులైపోతుంటే ఆ పార్టీలు మొయ్యట్లేదా, ఆ పార్టీల సమిధులను కూడా వాడుకోవట్లేదా, మిమ్మల్ని ఎవడా వద్దన్నాడు, మేము ఎవడన్నా రెడీగా ఉన్నామని చెప్తున్నప్పుడు, అంత ఉరకలేసే ఉత్సాహం ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నప్పుడు వాళ్ళకి మనం నటించైనా సరే మీరు వారికి ఆ దిశానిర్దేశం చేయాలండి. ఇది నా పర్సనల్ రిక్వెస్ట్ సార్. మీరు మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినటువంటి ఆ విలువలకు కట్టుబడి రాజకీయాలు చేస్తారంటే అవసరం. ఇక్కడ రూత్లెస్గానే ఉండాలండి, ఇక్కడ ష్రూడ్గానే ఉండాలండి. మీకు తెలియని ఏం కాదు కానండి, తెలిసినా కూడా మీరు ఆ మానవీయ కోణాన్ని అధిగమించట్లేదు అన్నది వ్యక్తిగతంగా చూసిన వ్యక్తి కింద నాకు తెలుసండి. నేను అన్ని విషయాలు మాట్లాడలేను కానండి, అలా అవ్వదండి. పార్టీ పెట్టిన 10 ఏళ్లలో ఈ పార్టీ కనీసం మన కార్యకర్తల మీద 10,000 కేసులు ఉండాలండి. 10,000 కేసులు ఎందుకు వెనకాడుతున్నారు అంటే, మనం పెట్టిన ఇన్ఛార్జీలను కూడా వాళ్ళు మీరు ఈ పని చేద్దా ఆ పని చేయొద్దని కుర్రలు నియంత్రణత, మీకు ఏదైనా జరిగితే పవన్ కళ్యాణ్ గారు బాధపడతారంటే మనకు రాజకీయం చేయడం రావట్లేదు అనుకుంటున్నారు, కానీ అది మనం మంచితనం అనుకోవట్లేదండి. అందుకని దయచేసి మీరు నిజ జీవితంలో కూడా ఖచ్చితంగా మీరు నటించాలా. స్థానిక కాపు నాయకుల్ని పెద్దల్ని అందరినీ పిలిచాలి. పెద్ద పీటలో పెద్ద మనం మంచి టేక్ వుడ్తో కొంచెం అలా గోల్డెన్ గ్లాస్తో వేసి పీటలు వేసి పెద్ద ముత్తైదువుల్లాగా అగ్రతాంబూలం ఇచ్చి మనం కొంచెం కనుక ఆ పెర్ఫార్మెన్స్ కనుక చేయకపోతే ఆ పర్ఫార్మెన్స్ చేసే వ్యక్తుల దగ్గరికి వెళ్తానే మనం నియంత్రించలేం. ఎందుకంటే నాకు పక్క పార్టీల్లో మన పెద్ద ముత్తైదులు ఏం కోరుకుంటారు మన వాళ్ళని నాకు తెలుసండి. జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి వెళ్ళగానే ఫస్ట్ భుజం మీద చేసారు మాడే మాట, ఇమీడియట్గా పక్కన అటు ఇటు తిరిగి మనం ఏం చేయగలుగుతాం, ఇక్కడ అకామిడేట్ చేయగలుగుతాం, ఇదైతే నేను చేయలేను, నెక్స్ట్ దాంట్లో చూస్తాను అని ఆయన ఉత్తినే ఆయనకి అవతల టాలెంట్ ఇమీడియట్గా గ్రాస్ప్ చేసి ఇచ్చినట్టు ఇస్తే వెనకాతల టీము అలా 5 చదువుకోవాలో 10 చదువుకోవాలో 15 చదువుకోవాలో చెప్తారు. వీళ్ళు కూడా జనసేన పార్టీకి ఎవరైనా పెట్టండి అన్నాం అనుకోండి. ఇప్పుడు కొంతమంది రాయలసీమ నుంచి కాపు కమ్యూనిటీ బలిజ కమ్యూనిటీ నుంచి కూడా టీడీపీలో నుండి వైసీపీలో టికెట్లు చూస్తున్న వాళ్ళు మేము 100 పెట్టుకున్నాం 200 పెట్టుకుంటున్నాం, నిజంగా పెట్టుకునే కెపాసిటీ ఉన్న వాళ్ళే. వాళ్ళు వచ్చారో వైజాగ్ లాంటి చోట పోటీ చేయండి అన్నాం అనుకోండి, మాకు పవన్ కళ్యాణ్ గారితో యాక్షన్ ఉందా అన్నారు. 4 సార్లు పిలిచినా మనం నటించి నువ్వే లీడర్ అని అంటే ఆడు డబ్బులు ఆడ తేటా కూడా మన దగ్గర తీర్చుకోవడానికి వాళ్ళు కూడా సరదా పడతారు కదా. నా వ్యక్తిగతమైన అభిప్రాయం సార్ అది. మనం ట్రాన్స్పరెంట్గా ఎవడు అడగట్లేదు సార్ మన ట్రాన్స్పరెన్సీ కానీ అది కదండి. ఆ నియోజకవర్గంలో మా కార్యకర్తల బలాన్ని నేను ఇంకా సమీకరిస్తున్నాను కదా, మీరు అక్కడికి వచ్చా ఖర్చు పెట్టుకుని ఇబ్బంది పడకండి అసలు వింటలేదండి. పాపర్లు అయిపోతారండి వేరే పార్టీలు, బయటికి చెప్పరు సార్. బయటికి కనీసం కిమ్మనరు గమ్మనరండి. మనం కూడా ఆ టైప్ ట్రెడిషనల్ మెథడాలజీస్ ఏమన్నా ఎక్స్ప్లోర్ చేస్తే బాగుంటుందేమో అన్నది నా వ్యక్తిగతమైన అభిప్రాయం సార్. మీకు తమరు ఇష్టం అండి, ఒకసారి ఎప్పుడైనా పరిశీలించి మనం ఆ కుతూహలం ఉన్న వాళ్ళు ఉన్నారు సార్ బ్యాచ్. టీడీపీ వైసీపీలో టికెట్లు దొరక్కో, అసలు రాజకీయం అనేటువంటి ఆదర్శాలతో సంబంధం లేకో మనం ఆ లేయర్ని తీసుకురాకపోతే కార్యకర్తలు ఒప్పుకోవట్లేదండి. అలా పార్టీ ఇక్కడ నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ లేడన్నా తెచ్చేద్దాం సార్. ఎవడో ఒకడో 302లు ఉంటాయండి, 306లు ఉంటాయండి, అబ్డక్షన్ సూసైడ్లు, 307 అటెంప్ట్ మర్డర్లు ఉంటాయండి, 420 చీటింగ్ కేసులు ఉంటాయండి. పక్క పార్టీలో కార్యకర్తలకి ప్రజలకి లేని అబ్జెక్షన్స్ మన పార్టీలో తెచ్చేటప్పుడు మనం ఏమో సార్ మనం ఎక్కువ ఆలోచించక్కర్లేకుండా వచ్చిన స్క్రాప్ని వచ్చినట్టు తెచ్చేసుకుంటే, వచ్చిన క్రీమీ లేయర్ని వచ్చినట్టు తెచ్చేసుకుంటే వాళ్ళ నుంచి మనం ఏదన్నా ఎక్స్ట్రాక్ట్ చేస్తే కార్యకర్తలకు కూడా యాక్టివిటీస్ సార్. అంటే నియోజకవర్గంలో చిన్న సభలో సమావేశాలు, ఇప్పుడు ఈ 2 నెంబర్ దందా బిజినెస్లు చేసేవాళ్ళు ఎవడన్నా ఉంటే ఆడు కొంచెం గట్టిగా ఆడికి కావాల్సిందేంటి మైలేజ్, ఆడికి కావాల్సింది ఆ నాయకుడు అని చెప్పి వైట్ అండ్ వైట్ వేసిన కార్లో తిరుగుతాం కావాలి. వెనకాల మన కార్యకర్తలు దండు ఉన్నది అనేటువంటి బలం కావాలి ఇంకొంచెం చేసుకోవడానికి. మనం దాన్ని చూసి చూడటం వదిలేస్తే పార్టీని మంచిగా మొత్తం మజిల్తో మీరు ఏమన్నా పర్మిషన్ ఇస్తే 1 ఇయర్లో నింపేసి వస్తాయి సార్. ఆరోపణలు వచ్చిన టీవీలో కనబడతాం కదా. ఇప్పుడు మొన్న ఎవరో సిగుడి ప్రవీణ్ గారు అనుకుంటా అయింది, థాయిలాండ్ న్యూస్ వస్తే కొన్ని మనకు తెలిసిన ఛానల్స్ కూడా కడప కింగ్ అని టైప్లో ఆయన ఏంటో ఏం పెట్టారు, అది క్యాసినో కింగ్ అని పెట్టారు సార్. నెగిటివ్ పబ్లిసిటీ సార్ ప్రజెంట్ డే ట్రెండ్లో. దాన్ని మనం తప్పనిలా. వాస్తవం నేను ఆలోచిస్తే నేను మామూలుగా అంబేద్కర్ సిరీసు, నేను ఆధార్కర్ ఆలయాల గురించి మాట్లాడినప్పుడు పాపులర్ అయిన దానికంటే నా గన్న ఫోటో చాలా పాపులర్ అండి. నెగిటివ్ పబ్లిసిటీ ఎలా చెప్పాలి అర్థం కావట్లేదు సార్. దయచేసి మీరు మాత్రం ఎప్పుడైనా ఒకసారి షూటింగ్ టైంలో కానీ దాంట్లో ఎక్కడైనా ఖాళీ ఉన్నప్పుడు 10 నిమిషాలు నా వీడియో ఎవరైనా నెంబర్ ఉన్న వాళ్ళు పెట్టమని రిక్వెస్ట్ చేద్దాం అంటేనేమో ఇది అదొకసారి మీరు చూసి మనం స్టార్ట్ చేద్దాం సార్. పొలిటికల్ డ్రామా మనం స్టార్ట్ చేయకపోతే రక్తి కట్టిస్తాం సార్.
రానివ్వండి సార్, ఎవడో వస్తారు స్క్రాప్. కార్యకర్తలకు కావాల్సిందండి అక్కడ డబ్బులు ఇచ్చి ఆడితో పాటు శుభ్రంగా తిరిగి. కార్యకర్తలు అంటే మళ్ళీ మన ఆర్డుగోరు జన సైనికుల్ని నమ్ముకుని కూడా మనం ఎదరికి వెళ్ళాం సార్. మనకి స్క్రాప్ కావాలి. నియోజకవర్గాల్లో మందు తాగో, మందు సప్లై చేసి ఆడిని బెదిరించో, ఓట్లు వేయించేవాడో, బుల్డోజ్ చేసేవాడో ఆ టీమ్స్ని మనం కూడా గ్రూమ్ చేయాలి. అవతలతో పోటీ పడడం అంటే ఎలా కుదురుద్దండి? అవతల బెర్త్ దొరకనోడు, అవతల ప్లేస్ దొరకనోడు, అలకలో ఎన్ని ఉంటాయి కదా, ఇవన్నీ కామన్ కదా. అలాంటి వాళ్ళు మన చేరదీస్తే ఆడు 10 రోజులు, నెల రోజులు మనతో ఉంటాడు. తర్వాత మన గురించి ప్రెస్ మీట్ పెడతాడు. ఇవన్నీ కార్యకర్తలకు కూడా ట్రెండ్ అలవాటు చేసేస్తే ఇంకొక 15-20 సంవత్సరాల పాటు పార్టీకి ఏ విధమైన డోకా ఉండదు అనేటువంటిది నా వ్యక్తిగతమైన అభిప్రాయం సార్. అంటే ట్రాన్స్పరెంట్లీ ఒకసారి ఆలోచించేయండి సార్. జై భీమ్, జై భారత్.